హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పల్లీ పట్టి. ఈ పల్లీ పట్టిని స్వీట్ షాప్లో లాగా పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి. ఇలా దూరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుని చల్లార్చుకొని వీటిని పలుకుల్లా చేసి పెట్టుకోవాలి. ఇలా పలుకులుగా చేసి పెట్టుకున్న తర్వాత ఒక కప్పు పల్లీలకి 3/4 కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఈ 3/4 కప్పు బెల్లాన్ని వేసి ఒక టీ గ్లాస్లో సగం వరకు నీళ్లు పోసి కరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్న బెల్లాన్ని ఒక టీ స్టెయినర్ సహాయంతో వడపోసుకోవాలి. బెల్లంలో ఏమైనా ఇసుక రేణువులు, దుమ్ము, ధూళి ఉంటాయి కాబట్టి ఇలా వడపోసుకోవాలి. ఇలా వడపోసుకున్న తర్వాత ఈ గిన్నెను ఒకసారి బాగా కడిగి అందులోనే ఈ బెల్లం మిశ్రమాన్ని వేయాలి. తర్వాత ఈ బెల్లం అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ప్లేట్లో నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలా బెల్లం పాకం దగ్గర పడ్డాక ఒక ప్లేట్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో ఈ పాకాన్ని వేసి చెక్ చేసుకోవాలి. ఇది ఇలా తీగలా సాగితే పాకం రానట్టు. మరలా 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. మళ్ళీ 1 నిమిషం తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి. ఈ పాకం ఇలా గట్టిగా ఇలా ప్లేట్కేసి కొడితే సౌండ్ వచ్చే విధంగా ఉండాలి. ఇప్పుడు వెంటనే మనం ముందుగా వేయించుకున్న పల్లీ పలుకుల్ని ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా నెయ్యిని అప్లై చేసుకున్న ప్లేట్లో వేయాలి. ఇలా వేసిన తర్వాత ఒక గిన్నెకి నెయ్యి అప్లై చేసుకొని ఈ గిన్నె సహాయంతో ప్లేట్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక చాకుకి నెయ్యి అప్లై చేసుకొని మనకి కావలసిన షేప్లో కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ కట్ చేయడం మర్చిపోయాను. ఈలోపు అది ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా ప్లేట్ని ఒకసారి ఇలా వెనక కంటే ఈజీగా వచ్చేస్తుంది. చూశారుగా ఎంత ఈజీగా వచ్చేసిందో. నేను దీనిని ముందుగా కట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు చేత్తోటే ఇలా ముక్కలుగా చేశాను. ఫ్రెండ్స్, చూశారుగా నేను ముందు కట్ చేయకపోవడం వల్ల షేప్ అయితే రాలేదు, కానీ పల్లీ పట్టి పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.